ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము, రీజాయిస్ బిలీవింగ్ ఇన్ గాడ్ విత్ ఆల్ హిస్ హౌస్. యాక్ట్స్ 16th చాప్టర్ 34th వర్సెస్. అతడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 34వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాగ్దానంతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి విశ్వాసము ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడని వాగ్దానం మాట్లాడుతున్నాడు. ఈరోజు మనల్ని మనం పరిశీలించుకుందాం. మనము దేవుని యందు విశ్వాసం ఉంచి మన కుటుంబ సభ్యులతో దేవుని బట్టి ఆనందిస్తున్నామో లేదో అని మనల్ని మనం పరిశీలించుకుందాం. మరి గృహం, మన ఇంటి నందు విశ్వాసపూరితమైన వాతావరణం కలిగి ఉండాలి. ఇది మనకి ఎంతో సంతోషం. మరి కుటుంబంలో అందరూ విశ్వాసం కలిగి దేవుని నమ్ముకున్న వారైతే ఆ కుటుంబము దేవునికి ఎంతో ఇష్టంగా ఉంటుందన్నమాట. మరి మనం అబ్రహాం గారి విషయంలో చూసినట్లయితే, అబ్రహాం గారు దేవునికి విధేయత కలిగి ఎంతగానో దేవుని ప్రేమిస్తాడనమాట. మరి ఆ విధేయత అనేది ఆయన వ్యక్తిగతమైన విషయం మాత్రమే కాదు, కానీ అది కుటుంబపరమైనదిగా, సామూహికంగా కూడా ఉన్నది. మరి స్థిరముగా ఉన్న తన గృహ జీవితం విడిచిపెట్టుట అనేది చాలా, అంటే పురుషుని కంటే స్త్రీలకి చాలా కష్టంగా ఉంటుంది. మరి ఆ దేవుడు చెప్తాడు కదా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నప్పుడు, మరి దేవుడు ఏంటంటే, మరి దేవుని చెప్పాడు, దేవుని మాట్లాడాడు అన్నప్పుడు వెంటనే విధేయత చూపించాడు. మరి ఇట్టి స్థితిలో సారాకు సంబంధించిన వివరాలు పరిశుద్ధ గ్రంథంలో కూడా తేటగా తెలియపరుస్తున్నాయి అన్నమాట. మరి ఊరును పట్టణాన్ని విడిచిపెట్టి మరి దేవుని పిలుపును గూర్చి అబ్రహాము తెలియజేసినప్పుడు సారా హృదయపూర్వకంగా అంగీకరిస్తుంది అనమాట. బాగా వింటది. అబ్రహాము పిలుపును తన పిలుపుగా ఆమె స్వీకరించిందనమాట. మరి ఈ విధంగా భార్యలు సహకరించిన ఎడల ఏమవుతుంది అంటే వ్యతిరేకత వస్తుంది అనమాట. కానీ ఇక్కడ మనం అబ్రహాం గారి విషయంలో, సారమ్మ విషయంలో మరి దేవుని పిలుపుకి అబ్రహాం గారు లోబడ్డారు. అబ్రహాం గారి మాటకి సారా లోబడిందనమాట. మరి వెంటనే వాళ్ళు అక్కడి నుంచి మరి దేవుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో అన్నప్పుడు ఎంతగానో ఆమె లోబడిపోయింది. మరి దేవుడు సాధారణంగా భర్తని పిలుస్తాడు. మరి భార్య తన శిరస్సు అయిన భర్తను వెంబడించాలని మరి విశ్వాసమును బట్టి సారా మరి దేవుడికి అంత ప్రీతిపాత్రగా ఉంటుందన్నమాట. మరి ఊరు స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళాను. మరి దేవుడు ఇచ్చిన పిలుపు విషయంలో మాత్రమే కాదు, కానీ మరి ఇస్సాకును బలి ఇవ్వమని ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు కూడా మరి దేవునికి విధేయుడై సారా హృదయపూర్వకంగా అతని బలపరుస్తుంది అనమాట. మరి బలి అర్పణ స్థలానికి మరి వెళ్తారు. అబ్రహాం గారు వేకుని లేస్తుంది, సారాకు మరి తెలియకుండా తప్పించుకొని పోవాలి. ఇవన్నీ కూడా మరి దేవుడిని ప్రేమించాడు, ఎంతగానో విశ్వసించాడు అనమాట. మరి దేవుణ్ణి బట్టి మాత్రమే ఆయన సంతోషించాడని మనకి తెలియజేస్తుంది అనమాట. మరి అలాగే మరి బహు దూరకాలం మరి ప్రయాణిస్తాడు, మోరియా పర్వతంకి వెళ్తాడు. మరి ఆ ప్రయాణం అంతా సాగించి అక్కడికి మరి దేవుడు ఇస్సాకును బలి మన ప్రాంతానికి తీసుకెళ్తాడనమాట. దేవుడు మరి వెంటనే అంటాడు, మరి నువ్వు ఆ బాబు మీద నువ్వు చేయొద్దు, మరి ఇస్సాకుకు బదులు గొర్రెపిల్లని ఉంచుతున్నాడని. నిజంగా దేవుని మాటకు లోబడ్డాడు విశ్వాసం ఉంచి. మరి అలా విశ్వాసం ఉంచి నమ్మకంగా ఉంచాడు మరి అబ్రహాం గారి సారా కానీ మరి దేవునికి ఎంతో ప్రీతిపాత్రమైన మనుషులుగా ఉన్నారనమాట. అందుకే మరి సారమ్మని అనేక జనములకు తల్లిగా చేశాడు, అబ్రహాం గారిని తండ్రిగా చేశాడు. మరి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనము మన కుటుంబ విషయాలలో, మన కుటుంబాలలో మరి ఇలాంటి అబ్రహాం గారి కుటుంబం లాగా సంతోషకరమైన ఆనందకరమైన పరిస్థితులు మనకు ఉన్నాయో లేవో మనల్ని మనం పరిశీలించుకుందాం. మరి అబ్రహాం గారు ఎట్లా దేవుని యందు విశ్వాసం ఉంచి మరి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉన్నాడో, మనం కూడా దేవుని బట్టి, దేవుని ఆజ్ఞకు లోబడి, దేవుని మాటకు విధేయత చూపించి
మన కుటుంబాల్లో కూడా దేవుడిచ్చే సంతోషాన్ని పొందుకోవాలని ఈ వాగ్దానం మనకి తెలియజేస్తుంది. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఈరోజు వాగ్దానంతో మరి అబ్రహాం గారిని, సారా గారిని, వారి విశ్వాసాన్ని, వారి వ్యక్తిగత జీవితాన్ని మా ముందుంచారు. వారు ఏ విధంగా అయితే నీ యందు విశ్వాసం ఉంచి మరి తన కుటుంబం వారితో ఆనందించారు. మరి మా గృహాలలో కూడా అలాంటి వాతావరణాన్ని అనుగ్రహించండి. మా కుటుంబాలు కూడా కేవలము నీ యందు నమ్మకి ఉంచి, విశ్వాసం ఉంచి, నీ మాటకు లోబడి నీకు విధేయత చూపించి మరి నిన్ను బట్టి ఆనందించేవారుగా ఉంచమని ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి కుటుంబాల్లో, గృహాల్లో నెరవేర్పు కలిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని అన్నాము తండ్రి. ఆమెన్.